ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. ఒక మండల కాలం పాటు స్వాధిష్టాన చక్రమును సరిచేయు యోగ సాధనను గురించి శ్రీ కాలభైరవుడు అందించిన ఉన్నత అనుగ్రహ భాషణం. కాలానికి అధిపతిగా వికసించి యుగమార్పును చేస్తూ వస్తున్న ఉన్నతమైన శక్తులతో ఆధార శక్తిగా కలిసిపోయి పనిచేస్తున్న ఈ కాలభైరవుని ఆశీస్సులు అంతటా ప్రసరించుగాక. మానవులు కాలంచే నశించని ఉన్నతమైన అణువులు. ఎటువంటి పరిస్థితులలో అయినా మానవాత్మలు నశించరాదు అను ఉద్దేశంతోనే ఉన్నతమైన విషయములన్నీ జరుగుతూ ఉన్నవి. ఆత్మ విడుదల కావాలి అంటే ప్రాణం విడుదల కావాలి. ప్రాణశక్తి విడుదల కావాలి అంటే మూలాధార శక్తులన్నీ ప్రాణముతో కలిసిపోవాలి. కావున శరీరంలోని చక్రములు పూర్ణత్వం పొందినప్పుడే దేహము ప్రాణంతో కలిసిపోయి ఆత్మలో కలియగలదు. అటుపై మాత్రమే ఆత్మ ముక్తిని పొందును. కారుణ్య శక్తి అనేదే ఉన్నతమైన ఆకాశ మూలకం. దీనినే అనుగ్రహ శక్తి అని కూడా అర్థం చేసుకొనవచ్చును. కాంతిగాను శబ్దముగాను ఒకటిగా కలిసే ఆకాశ మూలకములు ఆఖరున కాంతిలో కాంతిగా వికసించి అనుగ్రహము అనే కారుణ్య కాంతిగానే ప్రత్యేకముగా విడిపడి మూలాధారాన్ని చేరుకుంటున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కారుణ్య శక్తి ఆకాశ మూలకాలన్నిటిలోని హైయెస్ట్ స్థానంలో ఉండేది కారుణ్య శక్తి. అంటే ప్రేమ తర్వాత కరుణ, కరుణ తర్వాత కారుణ్యం. మనం దీన్ని ఒక భావనగా మాత్రమే చూడకుండా దీన్ని ఒక శక్తి, అంటే భావన ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? ఆ శక్తి పైనుంచి కింద దిగినప్పుడు మనలో భావన ఉత్పన్నమై అది బయట మన యాక్షన్ లాగా మనుషుల మీద లేదా మన జీవితం మీద రిఫ్లెక్షన్ అనేది అవుతూ ఉంటుంది. సో మొట్టమొదట ప్రిమోర్డియల్ అనేది అది శక్తి అన్నమాట. సో ఆ కారుణ్య శక్తి గురించి చెప్తున్నారు. కారుణ్య శక్తి అనేది ఉన్నతమైన ఆకాశ మూలకం. అంటే కాస్మోస్లో నుంచి వచ్చే ఒక ఆకాశ పంచభూత మూలకాల్లో ఆకాశ మూలకం ఒకటి కదా. ఆ ఆకాశ మూలకం అనేది ఆ కిందకి దిగినప్పుడు అంటే కారుణ్య శక్తి అనేది కూడా ఆకాశ మూలకమే అన్నమాట. అది పైనుంచి కిందకి దిగినప్పుడు దాన్ని అనుగ్రహ శక్తి అని కూడా దానికి ఇంకొక పేరుంది. అంటే మనకు అనుగ్రహిస్తాడు భగవంతుడు. అప్పుడు అది అనుగ్రహ శక్తిగా మారుతుంది. అది ఎలా ఉంటుంది అంటున్నారంటే అది కాంతి రూపంలో వస్తుందట, శబ్దంలో మూలకంలో కూడా వస్తూ ఉంటుంది. ఆఖరుగా అదేమవుతుంది, ఒక కాంతిలో కాంతిగా కలిసిపోయి అనుగ్రహంగా మారి అది కారుణ్య కాంతిగా ప్రత్యేకంగా విడిపడి మనకు కిందకు వస్తుంది మనుషుల శరీరంలోకి. అంటే మన బ్రహ్మరంధ్రం ద్వారా వస్తున్నప్పుడు ఆ విధంగా వచ్చి కాంతిలో కాంతిగా మారిపోయి అనుగ్రహంగా మారి అది కారుణ్య కాంతిగానే ప్రత్యేకంగా, అంటే ఆకాశ మూలకాలు చాలా ఉంటాయి కదా, చాలా ఉంటుంది. అందులో ప్రత్యేకమైనది మనిషికి ఏది కావాలో దాన్ని ఆ రూపంగా మార్చి భగవంతుడు మనకిస్తూ ఉంటాడు. అంటే విశ్వశక్తి మనకిస్తూ ఉంటుంది. అది మూలాధారానికి కారుణ్య కాంతిగా ప్రత్యేకంగా చేరుకుంటోంది మూలాధారానికి. అంటే మనలో కరుణాశక్తి పెరగాలి అంటే కూడా మన మూలాధారం అన్నిటికీ ప్రప్రథమంగా క్లీన్ కావాల్సింది, కాంతివంతం కావాల్సింది మూలాధార చక్రమే అని ఈయన కూడా స్వామి కూడా కాలభైరవుడు కూడా చెప్తున్నాడు. ఇంకా ఫర్దర్ ఏం చెప్తున్నారంటే అది మూలాధారానికి ఆ విధంగా చేరుకుంటుంది. పంచదేహములను కలిగిన మానవులు అంటే మనకందరికీ భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం 3 దేహాలు 5 దేహాలు మనకున్నాయి. పంచదేహములు కలిగిన మానవులు వారి ఆకాశ దేహంలో ఉండే మూలాధార చక్రము వికసించినప్పుడు మాత్రమే ప్రాణశక్తి పదిలపరచబడును అని తెలుసుకోవాలి. అంటే మన 5 దేహాల్లో ఉండే ఆకాశ దేహంలో ఉండే మూలాధార చక్రం అంటే ఫైనల్గా అది వికసించినప్పుడు మాత్రమే ప్రాణశక్తి ప్రాపర్గా సేవ్ చేయబడుతుంది మూలాధార కేంద్రంలో అని చెప్తున్నారు. అంటే 5 దేహాల్లో ఉండే మూలాధార చక్రం వికసించాలి. ఫైనల్గా 4 అయ్యి ఆకాశ దేహంలోని మూలాధార చక్రం ప్రాపర్గా, అంటే అది అతి కష్టం అన్నమాట అది కావడం. అది కాకపోతే ప్రాణశక్తి వస్తూ ఉంటుంది, ధార కురుస్తూ ఉంటుంది మన మీద. అయితే అది సేవ్ చేయబడదు, అక్కడ భద్రపరచబడదు అనమాట. ఈ సమయంలో మూలాధార చక్రం శుద్ధి చేయబడి ఉన్నది. ఎందుకలా అంటున్నారు స్వామి అంటే ఇది ఇన్ జనరల్ చెప్పారు. అంటే నా మూలాధార చక్రం అందరిది అయిందా అంటే
కొంతమందిది అయ్యి ఉండొచ్చు, కొంతమందిది కాకపోయి ఉండొచ్చు, కొంతమందిది కొంత ప్రమాణంలో అయ్యి ఉండొచ్చు. సో ఎందుకు చెప్తున్నారంటే స్వామి 49 రోజులు మనము సాధన అందరం చేసాం ప్రాపర్గా. అలా ప్రాపర్గా చెయ్యలేని వాళ్లకు కొంత శుద్ధి అయ్యి ఉండదు. ఆయన ఇన్ జనరల్ ఇప్పుడేం ఈ సమయంలో 49 రోజులు అయింది కాబట్టి మూలాధార చక్రం అయితే శుద్ధి చేయబడి ఉన్నది. ఇకపై ఏంది, మనము స్వాదిష్టాన చక్రం శుద్ధి చేసుకోవాలి. నిన్నటి నుంచి అది మనకు ఆ సాధన స్టార్ట్ అయిపోయింది. ఇక మీరందరూ మీ స్వాదిష్టాన చక్రాన్ని స్పష్టముగా శుద్ధి చేసుకొనవలసి ఉన్నది. మీ దేహంలో ఉండే ప్రాణశక్తి అనబడు స్వర్ణశక్తులను కావలి కాచే పనిని నేను చేపట్టి ఉన్నాను. అంటే ఇప్పుడు మొత్తం ఆత్మ 4 పార్ట్లుగా ఉంటే 2 ఆత్మ అనే భాగంగా అది విడిపడిపోయి ప్రాణశక్తి అనేది 2 పార్ట్లుగా విడిపడి అది పనిచేస్తూ ఉంది మానవ దేహంలో. అది మన అందరికీ తెలుసు మొదటి నుంచి. అయితే అందులో 2 శక్తులు ఉష్ణశక్తులు, ప్రాణశక్తి రూపంలో విడిపడినవి 2 శక్తులు. ఒకటి స్వర్ణశక్తి, 2 దాని పేరేంది తామ్రశక్తి. ఈ 2 శక్తులు విడిగా వచ్చి ఇది ఆదిశక్తి అనే రూపంలో, ప్రాణశక్తి అనే రూపంలో మన శరీరంలో పనిచేస్తోంది. ఇందులో ఈ ప్రాణశక్తిలో మీ దేహంలో ఉండే ప్రాణశక్తి అనబడు స్వర్ణశక్తులను, ఈయన ప్రత్యేకించి స్వర్ణశక్తులను హీఈస్ లుకింగ్ ఆఫ్టర్ గోల్డెన్ ఎనర్జీస్ అనమాట. అంటే ఈయన కాపలా కాస్తూ ఉన్నారు ఈ స్వర్ణ శక్తులను వేస్ట్ కాకుండా. అందరూ లోతుగా యోగ ప్రక్రియలను చేయ సమయంలో నేను అతీతమైన శక్తులను కురిపించి మీ శక్తుల నుండి స్వర్ణ శక్తులను విడిచేసి అంటే వేరు చేసి వాటిని రక్షిస్తాను. స్వామి ఏం చెప్తున్నారు, మీ ప్రాణశక్తిలో ఉండే స్వర్ణ శక్తుల కాపలా కాస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఈ నిన్నటి నుంచి స్టార్ట్ అయిన ఈ యోగ ప్రక్రియ అనే కార్యక్రమం 49 రోజుల పాటు మీరు చేస్తూ ఉన్నప్పుడు నా పని ఏంటంటే ఆ స్వర్ణ శక్తులను మీరు సంపాదించే శక్తుల నుంచి, ప్రాణశక్తి నుంచి దాన్ని విడిచేసి, అంటే ఫస్ట్ ఆకాశ మూలకాలు వచ్చి చేరుతాయి. చేరినప్పుడు వాటి నుంచి స్వర్ణ శక్తులను విడిచేస్తాడు స్వామి. అంటే ఏ చక్రంలో నుంచి అయినా ఆయన చేస్తాడేమో మనకు తెలియదు. మొత్తం చక్రాల్లోకి వస్తూ ఉంటుంది ప్రాణశక్తి. వచ్చినప్పుడు అది మూలాధారానికి చేరుకున్నప్పుడు ఆయన స్వర్ణశక్తులను విడిగా చేసి వాటిని రక్షిస్తూ ఉంటాను అంటున్నాడు. స్వాదిష్టాన చక్ర స్థితిగతుల గురించి వివరంగా తెలియజేస్తాను. ఇకపై ఏం చెప్తున్నారంటే స్వాదిష్టాన చక్రం గురించి ప్రాపర్గా మీకు అన్ని తెలియజేస్తాను దాని గురించి అంటున్నారు. అది ఏంటి అంటే శ్వాసలోనికి తీసుకొని అది అంతర్ముఖంగా ప్రయాణం చేయనప్పుడు చాలామందికి అది మూలాధారం వరకు ప్రసరించటం లేదు. అంటే మనం అందరం శ్వాస తీసుకుంటున్నాం సాధన చేసేటప్పుడు, ఫుల్ బ్రీద్ ఇన్ ఫుల్ బ్రీద్ అవుట్ చేస్తున్నాం. అలా చేస్తున్నప్పుడు శ్వాస ఎప్పుడైతే లోపలికి అంతర్ముఖంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మూలాధారం వరకు చేరటాన్ని మీరు గమనించండి అని ఒక మనకు ధ్యానంలో చెప్తారు. అలా చేసినప్పుడు అందరికీ చేరట్లేదట మూలాధారం వరకు, అంటే కొంతవరకే అది ప్రయాణం చేస్తోంది. దానికి మూల కారణం ఏంటి అంటే ఎందువల్ల మనకు అలా మూలాధారం వరకు ప్రాపర్గా గాలి పోవట్లేదు అంటే ప్రాణశక్తి స్వాదిష్టాన చక్రములో ఉండే అనేక మార్గములే. అంటే మనం అంతకుముందు మెసేజ్ల్లో మనం వినున్న ఫస్ట్ ఫోర్మోస్ట్ 49 డేస్ చేసినప్పుడు మనకేం చెప్పారు, ప్రతి చక్రము శక్తులను తీసుకొని ఆ శక్తులను ఇతర అన్ని చక్రాలకు ఇవ్వాలి అని చెప్పారు. అందువల్ల ఆ చక్రాల సంఖ్య కూడా ఒక మూలాధారానికే ఇన్ని 175 అట్లా ఏదో సంఖ్య చెప్పారు మనకు. సో అలా ఎందుకు అంటే మూలాధార చక్రం నుంచి స్వాదిష్టానికి, మణిపూరకానికి, అనాహతానికి, ఆజ్ఞకి, సహస్రానికి, ఇలా ప్రతి ఒక్క చక్రానికి ఇంటర్ లింక్స్ ఉన్నాయి. ఆ చక్రము తన శక్తులను తీసుకొని ఇతర చక్రాలకు కూడా సప్లై చెయ్యాలి. అలా శక్తుల మార్పిడిలు జరుగుతాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు అనేవి జరుగుతూ ఉంటాయని మనం తెలుసుకున్నాం. సో అవన్నీ ప్రత్యేకించి నాడు నరముల మార్గాల ద్వారానే వెళ్తాయని కూడా మనం విని ఉన్నాం, మనం చదివి ఉన్నాం, మనం తెలుసుకొని ఉన్నాం. సో ఆ మార్గాలే కారణం అంటున్నారు ఆయన. దానికి మూల కారణం స్వాదిష్టాన చక్రంలో ఉండే మార్గాలే మూలాధారం వరకు ప్రాణశక్తి శ్వాస ప్రయాణించకుండా ఉండడానికి కారణం. పలు విధములైన ఆశలు, అవసరాలు భద్రపరచబడేది స్వాదిష్టాన చక్రంలోనే. మనం కోరుకునే కోరికలు, ఆశలు, మన నిత్య అవసరాలు ఇవన్నీ కూడా సేవ్ అయ్యేది స్వాదిష్టాన చక్రంలోనే. అక్కడే ముద్రించబడతాయి అన్నమాట. అక్కడి నుంచి ఇంకా ఒకటొకటి తీరడాలు, తీరకపోవడాలు ఇవన్నీ అక్కడి నుంచే జరుగుతాయి.
అవన్నీ అని చెప్తున్నారు స్వామి. అందువలన ఈ చక్రాన్ని శుద్ధి చేయటే అత్యంత కఠినమైన విషయం. ఈ విషయం మనం 7 రోజులు స్వాదిష్టాన చక్రంలో చేసినప్పుడు మెసేజ్ వచ్చింది మనకు, మీకు గుర్తుంటే. సో, స్వాదిష్టాన చక్రం క్లీనప్ అనేది చాలా కష్టమట. ఎందుకంటే మనం ఏ కోరిక కోరుకున్నా అక్కడ పోయి ఉంటుందది. అక్కడి నుంచి తీసుకొని దాన్ని అవసరం తీర్చడమా, తీర్చకపోవడమా అనేది ఆదిశక్తి నిర్ణయం అన్నమాట. అంటే మన స్థితిగతులు, మన కర్మలు అన్నీ ఏర్పడి ఉంటాయి. సో, ఇది ఒక్కటికొకటి ఎంత ఇంటర్‌లింకో చూడండి. శ్వాస ఆ మూలాధారం వరకు అందరికీ వెళ్ళట్లేదు. దాని తర్వాత దానికి కారణం ఏంటి? స్వాదిష్టాన చక్రంలో ఉండే మార్గాలు. ఆ మార్గాల్లో ఏం పోతూ ఉంటాయంటే మన ఆశలు, అవసరాలు భద్రపరచబడతాయి. కాబట్టి ఆ స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధి చెయ్యాలి. చెయ్యకపోతే మూలాధారం వరకు పోవు. అంటే ఆ మార్గాలు శుద్ధి చేయబడాలి అని మనం తెలుసుకోవాలి. దీని వద్ద గల అన్ని మార్గములను శుద్ధి చేయుటతో పాటుగా వాటిని నిర్మూలించవలసిన అవసరం కూడా ఉన్నది. అంటే ఈ స్వాదిష్టాన చక్రం నుంచి బయలుదేరే అన్ని మార్గాలు అవి కూడా శుద్ధి చేయాలి. అందువల్ల తద్వారా చక్రం శుద్ధి చేయబడుతుంది. అవి శుద్ధి చెయ్యడమే కాకుండా కొన్ని మార్గాలను పర్మనెంట్‌గా రిమూవ్ చేసేయాల్సిన అవసరం కూడా ఉన్నది అంటున్నారు. నరముల పోగులే ఆ మార్గాలు అని తెలుసుకోండి. అంటే ఆ నరాల పోగులు ఏవైతే ఉంటాయో, ఆ నరాల తంతువులు అవే ఆ మార్గాలు అని మనం అర్థం చేసుకోవాలి. నరముల పోగులు అనేకం విరివిగా పెరిగిపోయి ప్రాణశక్తిని ఖర్చు చేయుచున్నవి. అంటే విపరీతమైన నరముల తంతువులు, నరాల పోగులు పెరిగిపోయి ఉన్నాయట. అంటే ప్రతి చక్రం దగ్గర. కానీ ఇప్పుడు ఆయన స్వాదిష్టాన చక్రం గురించి మాట్లాడుతున్నారు. అవి ఎక్కువగా పెరిగిపోయినందువల్ల ఏమవుతుందంటే ప్రాణశక్తి ఎక్కువగా ఖర్చు, అంటే ఆ మార్గంగా ప్రాణశక్తి ప్రయాణం చేస్తుంది కదా. మనం గాలి పీల్చినప్పుడు పైనుంచి మనకు కాస్మోస్ నుంచి వచ్చినప్పుడు ఆ ప్రాణశక్తి ఎక్కువగా ఖర్చు అయిపోతుందట. ప్రతి యుగంలోనూ మానవ దేహంలో అనేక మార్పులు ఏర్పడును. అంటే కృతయుగంలో ఒక రకంగా మానవ దేహ మార్పు ఉంటుంది. తర్వాత అలాగే ద్వాపర, త్రేతాలలో కూడా వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో వేరే రకంగా ఉంటుంది. ఆ వేరే రకం అనేది ఏంటి అనేది చెప్తున్నారు. కలియుగ ఎల్లలో ఆశలు, అవసరాలు పెరిగిపోతున్నందున మానవుల స్వాదిష్టాన చక్రము బాధింపుకు లోనగుచున్నది. అంతకుముందు ఇంత లేదనమాట. ఉంటాయి, అందరికీ ఆశలు, కోరికలు ఉంటాయి, అవసరాలు ముఖ్యంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు ఆశ పెరిగిపోయినందువల్ల అవసరాల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఒక ఆశ విపరీతంగా ఉన్నందువల్ల అది మన అవసరంగా మారిపోతోంది. మనమేమనుకుంటున్నాం, ఇది అవసరమే కదా, చాలా అవసరం మనకు, ఇది లేకపోతే మనం బతకలేము అనే స్థితికి మనం వచ్చాం. కాబట్టి కలియుగ ఎల్లలో ఆశలు, అవసరాలు పెరిగిపోతున్నందున మానవుల స్వాదిష్టాన చక్రము బాధింపుకు లోనగుతున్నది. దీనిని లోతుగా అర్థం చేసుకోవటానికి ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తాను. అంటే ఏంటి, ఎందుకు బాధింపుకు లోనవుతున్నది, అట్లా ఏం జరుగుతోంది అంటే, ఒక చక్రం అనేది శక్తులకు నిలయం. అది మనందరికీ తెలుసు. అది సక్రమముగా విస్తరించి, వికసించి పనిచేయాలి అంటే శక్తిని ప్రత్యేక నాడీ తంతువుల ద్వారా పొందవలెను. అంటే ఒక్కొక్క దీన్ని పొందడానికి ఆ నాడీ తంతువు అనేది ఉంటుంది. సో, ప్రత్యేకంగా పొందాలి. అంతేకాక ఇతర చక్రాలకు కూడా పంచిపెట్టాలి. దానికి ఒక నాడీ తంతువు అనేది ఉంటుంది. ప్రతి చక్రము ప్రత్యేక నాడీ తంతు మార్గము ద్వారా శక్తులను పొంది ఇతర చక్రములకు పంచినప్పుడు మాత్రమే పూర్తి ప్రయోజనము సిద్ధించును. ఇదన్నమాట. ఈ ప్రక్రియ ఇలా జరగాలి. ప్రత్యేకమైన నాడీ తంతు మార్గం ద్వారా శక్తులను ఒక్కొక్క చక్రం పొంది ఇతర చక్రాలకు కూడా పంచిపెట్టాలి. అప్పుడే ఆ ఫుల్ సైకిల్ అనేది మన శరీరంలో ఏ ప్రయోజనం ఆశించి పరమాత్మ మనకు అవి ఇచ్చారో చక్రాలు, అది సిద్ధిస్తుందన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, చక్ర వ్యవస్థలో నిక్షిప్తం చేయబడి ఉన్న, అనగా పదిలం చేయబడి ఉన్న శక్తిని, ఆ శక్తి కావలసినటువంటి నిర్దిష్ట శారీరక అవయవాలు ఆ చక్రం వద్దకు వెళ్ళి పొందాలి అన్నదే ఒక మౌలిక సత్యం. అంటే ఒక ముఖ్యమైన ఒక బేసిక్ ట్రూత్ అంటే ఏంటంటే ఇలానే చెయ్యాలి అనేది ఒక ట్రూత్ అన్నమాట. ఆ ట్రూత్ ఏంటంటే, ఏ అవయవానికి, నిర్దిష్ట శారీరక అవయవాలంటే ఏ అవయవానికైతే శరీరంలో శక్తులు కావాలి అన్నప్పుడు ఈ చక్ర వ్యవస్థలో, అంటే చక్ర కేంద్రంలో ఎక్కడైతే ఆ అమర్పులో సేవ్ చేయబడి ఉన్నాయో ప్రాణశక్తి, ఆ శక్తిని ఈ అవయవాలు ఆ చక్రం దగ్గరికి వెళ్ళి
తమకు కావాల్సిందంతా తీసుకొని ఎలా అయితే మనకి ఏదన్నా జయంతమ్మ చెప్పారు నిన్న మీటింగ్‌లో. మనకు కావాలి అంటే మనం ఏం చేస్తాము? మనం వెళ్ళి ఒక షాప్‌లో వెళ్ళి కొనుక్కోవడం ఏదో చేస్తాం. అంటే పేరెంట్స్ వద్దకు వెళ్ళి, ఇదిగో నాకు ఇలాంటి అవసరం ఉంది. నాకు కావాలి అని చెప్పి ఆ శక్తిని పొందడం అనైతే పిల్లలు చెయ్యాలనమాట. అదే గదా! మామూలుగా అడగందే అమ్మ గూడా పెట్టదంటారు. ఆ విధంగా మనం వెళ్ళి అమ్మ దగ్గరో, నాన్న దగ్గరో మనకు కావాల్సిన వస్తువులను అడిగి, తీసుకొని మన అవసరాలను తీర్చుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు కలియుగంలో ఏం చేస్తున్నారు అంటే ఉదాహరణగా జయంతమ్మ చెప్పారు. అదే మీకు చెప్తున్నాను. మనకు ఈ పిల్లలకు అవసరం ఆ అవసరం వస్తుందో రాదో తెలీదు. వాళ్ళకి అవసరము అని భావించి ప్రతి ఒక్కటి కొని ఇచ్చేయడం. ప్రతి ఒక్కటి చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళను అంటే ప్యాంపర్ చేయడం అంటారు. సో, అయ్యో! మనం అనుభవించలేదే వీళ్ళకి తీసి ఇచ్చేస్తాం. ఒక ప్రేమే వాళ్ళకు. పాపం వాళ్ళ మనసులో చెడ్డ ఉద్దేశ్యం ఉండదు ఏ పేరెంట్‌కి. అయితే అది పొరపాటు చేస్తున్నారు అని చెప్పారు అమ్మ. అంటే కాలభైరవుడు చెప్పారట అమ్మకు. సో, ఆ విధంగా ఆ ఉదాహరణనిచ్చారు. ఎలా అయితే పేరెంట్స్ దగ్గరకొచ్చి పిల్లలు నిజంగా వాళ్ళకి అవసరం ఆ నీడ్ ఉంటే వాళ్ళే వచ్చి అడుగుతారు. లెట్ దెమ్ ఆస్క్ అనకుండా వీళ్ళే ముందే వెళ్లి ఇచ్చేస్తున్నారు. దానివల్ల గందరగోళం జరుగుతోంది. వీళ్ళు తమంతట తాము సంపాదించుకునేది అనే ఆ ఒక ప్రక్రియ మానేసి అన్నీ మనకు దొరుకుతాయిలే ఒక ధీమాగా తయారైపోయారు వాళ్ళు. అందువల్ల గడబడి జరుగుతోంది అని స్వామి చెప్పారట. ఇప్పుడు ఇక్కడేం జరుగుతోందంటే ఒక చక్రం యొక్క ఆ చక్రం దగ్గరికి ఆ శారీరక అవయవాలు ఏ అవయవాలకైతే కావాలో అవి వెళ్ళి పొందాలి అనేది ఒక సత్యం. ఒక చక్రం యొక్క కేంద్రము అనబడే గ్రంథి అంటే కేంద్రంలో ఒక గ్లాండ్ ఉంటుంది కాబోలు. సో, కేంద్రము అనబడే గ్రంథి అంటున్నారు స్వామి. ఆ గ్రంథి ఉన్నతమైన శక్తిని పొంది గ్రంథి అంటే ఏంది? ఒక సంచిలాగా అందులో శక్తులను తను ఉంటుంది. శక్తిని పొంది తన వద్ద పదిలపరచుకొను. తరువాత క్రింది వైపు ఉండే చక్రాలకు ఆ శక్తులను కొనిపోవును. అంటే ఈ నాడి నరము తంతువుల ద్వారా, ఆ పోగుల ద్వారా, ఆ మార్గాల ద్వారా అది శక్తులను తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటుంది. ఎలా అయితే పేరెంట్స్ అంటే ఇప్పుడు కలియుగంలో జరిగే స్థితిని చెప్తున్నారు. పేరెంట్స్ ఎట్టి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తున్నారు వస్తువులు ఆ విధంగా. తనలో పదిలపరిచి ఉన్న శక్తులను తన చుట్టూ ఉండే అవయవాలకు పంచిపెట్టుట అనేది కూడా మంచిదే. అంటే ఈ ఈ గ్రంథి అనబడే ఆ చక్రం యొక్క కేంద్రం పర్టిక్యులర్ కేంద్రము ఆ చక్ర కేంద్రము తనలో శక్తులను పొంది తన చుట్టూ ఉన్న అవయవాలకు పంచడం అనేది మంచిది. ఓకే. కానీ శరీర అవయవములు స్వయముగా తమకు కావలసిన శక్తులను ప్రత్యేకమైన నాడుల ద్వారా అంటే దానికి అని భగవంతుడిచ్చిన ప్రత్యేకమైన నాడి ఆ మార్గం ద్వారా చక్ర కేంద్రాన్ని తను చేరి శక్తులను పొందవలన అంటే ఆ అవయవం అంటే ఆ అవయవకు సంబంధించిన ఒక ఎనర్జీ అక్కడికి వెళ్ళి తన శక్తులను తీసుకొని అంటే తన పని తాను చేసుకోవాలి అనగా ఇదే సరి అయిన పద్ధతి. మార్గముగా ఏర్పడే నరము సంబంధిత తంతువుల ప్రారంభ స్థానం అంటే ఒక ఒక పర్టికులర్ పాత్ అనేది ఏర్పడాలి కదా ఒక శక్తి ప్రయాణించాలంటే దానికని ఏర్పడే ఆ నరం సంబంధిత దానికి రిలేటెడ్ ఆ పోగులు ఏవైతే ఉంటాయో వాటి స్టార్టింగ్ పాయింట్ ప్రారంభ స్థానం అనేది చక్ర కేంద్రంలో ఉండే శక్తులు అనబడే గ్రంథుల నుండి వెలికి వచ్చినచో అంటే ఎక్కడైతే ఒక చక్రం సపోజ్ స్వాదిష్టాన చక్రం అనుకుందాం మనం లేదు మూలాధార చక్రం అనుకుందాం ఆ మూలాధార చక్ర కేంద్రంలో శక్తులన్నీ సేవ్ అవుతాయి దాన్ని గ్లాండ్ అని కూడా అనవచ్చు గ్రంథి అని కూడా అనవచ్చు అంటున్నారు. సో అక్కడ నుంచి ఒక నరం స్టార్ట్ అయింది అక్కడ నుంచి నరాల పోగులు స్టార్ట్ అయినాయి అనుసంధానంగా. సో వాటి స్టార్టింగ్ పాయింట్ అనేది చక్ర కేంద్రం అయినట్లయితే ఏమవుతుంది అని చెప్తున్నారు స్వామి శక్తి వ్యయమైపోవును. ఏ శక్తి అయితే అక్కడ సేవ్ అయినదో అది ఎక్కువ ఖర్చు అయిపోతుందట. అంటే ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరగడం. స్టార్టింగ్ పాయింట్ అంటే ఏంది ఇక్కడి నుంచి గ్రంథుల దగ్గర నుంచి నరముల యొక్క మార్గం ఏదైతే తంతువుల మార్గం ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అక్కడి నుంచి శక్తులు కనుక వెళ్ళడం మొదలు పెడితే అని మనం అనుకోవాలి. ఇక్కడ బిట్వీన్ లైన్ మనం అనుకోవాలి శక్తి ఖర్చు అయిపోతుందట. అలా కాకుండా శరీరంలోని అవయవముల నుండి నరముల తంతువులు అనే మార్గము ఆరంభమైనచో అంటే ఈ శరీర అవయవాలు
అది అది ఒక ఎంటిటీ అనుకుంటే, అక్కడి నుంచి అది తను స్టార్ట్ అయ్యి అంటే తన మార్గం వెతుక్కుంటూ తను వెళ్ళి శక్తులను పొందడాని కోసం అక్కడ పాయింట్ స్టార్ట్ అయినట్లయితే శక్తులు వ్యయం కావు అనియు గ్రహించాలి. ఈ పాయింట్‌ని మళ్ళీ మళ్ళీ వినండి. మళ్ళీ మళ్ళీ చదవండి టెక్స్ట్ వచ్చినప్పుడు. కాబట్టి గ్రంథుల నుంచి స్టార్ట్ అయితే ఆ ఆరంభ స్థానము శక్తులు ఖర్చయిపోతాయి. శరీర అవయవాల నుంచి స్టార్టింగ్ పాయింట్ అయితే ఆ మార్గానికి వ్యయం కావు అని స్వామి చెప్పారు. ఈ కలి ఎల్లలో మానవులు ఆశలు, అవసరములు వారికి అతీతమైపోయి ఉన్నవి. అంటే అత్యధికంగా అయిపోయి ఉన్నాయి. అస్తవ్యస్తమైన మానసిక స్థితి వలన అంటే అవి తీరనప్పుడు ఆందోళన, భయము, గందరగోళాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏమవుతున్నారు దాని నెక్స్ట్ ఏమవుతుంది అస్తవ్యస్తమైన మానసిక స్థితి. దీని వలన తలలో నరముల తంతువులు చిక్కుపడిపోతున్నవి. కావున ఇప్పుడు మీరు చేపట్టి ఉన్న స్వాదిష్టాన క్రియలు అనేవి సక్రమంగా లేని నరాల పోగులను నిర్మూలించి స్పష్టమైన మార్గమును ఏర్పరచును. ఎలాబొరేట్‌గా చెప్పకుండా స్వామి క్లుప్తంగా చెప్తున్నారు. అందువల్ల మనం ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తోంది. కావున ఇప్పుడు ఇలా చిక్కుపడిపోతున్నాయి కాబట్టి ఈ తంతువులు అనే మార్గాలు మనం చేసే ఈ వృక్షాసనం అనే స్వాదిష్టాన క్రియ చేసినప్పుడు మనం అదిమి పెట్టి ఆ కాలును పైకెత్తి అదిమి పెట్టినప్పుడు వాటికి అమ్మ చెప్పారు ఈ విషయం. మెసేజ్‌లో లేదు. అమ్మ చెప్పారు. కాలభైరవుడు చెప్పారని. మనం అదిమి పెట్టినప్పుడు ఒక కాలును తీసి ఇంకో కాలు పైన అదిమి పెట్టినప్పుడు వాటికి బ్లడ్ ప్రసారం కాదట. బ్లడ్ ఫ్లో పోదు. పోనప్పుడు ఆ చిక్కుముళ్ళుగా ఉండేవి ఆ చిన్న 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 మార్గాలన్నీ ఏవైతే చిక్కుపడిపోయి మెయిన్ మార్గాన్ని ఆపేస్తున్నాయో, గందరగోళాన్ని సృష్టించి ఉన్నాయో అవి అంటే డై అయిపోతాయో లేదు అవి పూర్తిగా డిజపేర్ అయిపోతాయి. ఏదో జరుగుతుంది. అవి అక్కడ ఉండవు. నిర్మూలించబడతాయి అన్నమాట. సో నిర్మూలించబడి స్పష్టమైన మార్గం ఏర్పడుతుంది అన్నమాట. అంటే అవయవాల దగ్గర నుంచి ఆ పర్టికులర్ కేంద్రం వరకు ఆ చక్ర కేంద్రం వరకు శక్తులను తీసుకోవడానికి ప్రాపర్ మార్గం ఏర్పడుతుంది. మిగతా అనవసరమైన గజిబిజి నరాల పోగులన్నీ నిర్మూలించబడతాయి మనం చేసే ఈ రెగ్యులర్ 49 రోజుల వృక్షాసనం వల్ల. అది చెప్తున్నాడు స్వామి. ఎందుకు దాని ఇంపార్టెన్స్ ఏంటంటే అదనమాట. దీనిని అంతటినీ తెలుసుకొని అంటే పైన చెప్పిన ఒక్కొక్క విషయం ఇందులో ఏమేమి ఉన్నాయి మన పాయింట్స్ మానవులకు ఆశలు అవసరాలు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల గందరగోళ స్థితి ఏర్పడుతోంది. దానివల్ల ఏమవుతుంది తలలో నరాలు చిక్కుపడిపోతున్నాయి. చిక్కుపడిపోతున్నందువల్ల ఏమవుతుంది ఆ మార్గాలు ప్రాపర్ మార్గాలు ఏర్పడి అంటే తలలో ఏది జరుగుతుందో అవయవాల దగ్గర చక్రాల దగ్గర కూడా అదే జరుగుతుంది. ఇది చెప్పలే స్వామి ఇక్కడ, కానీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఆర్డర్స్ అన్నీ కదా మనకు. కాబట్టి ఇదంతా జరగాలంటే ఈ స్వాదిష్టాన క్రియల్లో చక్రం అనేది క్లీన్ అయితేనే ఆ తర్వాత మూలాధార చక్రానికి కూడా శక్తులు ప్రాపర్గా ఆ ప్రాణశక్తి అనేది గాలి పీల్చినప్పుడు ఏర్పడుతుంది. సో ఇంత ప్రక్రియ ఉంది. సో ఇదంతా మనం ప్రాపర్గా అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకొని దీన్నంతటిని తెలుసుకొని అర్థం చేసుకొని ఒక మండల కాలం పాటు మీరందరూ ఈ యోగ ప్రక్రియలు చేస్తూ ఉన్నచో కాలభైరవుడైన నేనే అనేక చర్యల ద్వారా స్వాదిష్టాన చక్రానికి చుట్టుపక్కల ఉండే నరము తంతువులను సరిచేసి అనుగ్రహించగలను. అంటే ఈయన కూడా సరిచేస్తారు. ఈయన వాటన్నిటిని తీసి అవతల పడేస్తారనమాట. అనవసరమైన వాటిని పీకి బయటపడేస్తారు. సో అంతేకాక మీ దేహంలో స్వర్ణశక్తుల పెరుగుదలకు కూడా సహాయం చేయగలరు. ఈయన చెప్పారు కదా ప్రాణశక్తి వస్తేనే కదా దాంట్లోంచి ఆయన స్వర్ణశక్తిని విడిచేయగలడు. అందుకని ఫస్ట్ ఆ మార్గాన్ని అంటే ఆ ముళ్ళ కంచెలు అనవసరంగా పెరిగిపోయిన తీగలన్నిటినీ కత్తితో కొట్టేసి మనం సరిచేసుకుంటూ మార్గం ఎలా అయితే అడవిలో ఏర్పరచుకుంటామో ఆ విధంగా స్వామి మన తలలో చేస్తాడు ఫస్ట్. ఆ తర్వాత స్వర్ణశక్తులను అధికం చేయడానికి కూడా ఆయన హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేస్తున్నారు. కావున ఫోర్మోస్ట్ మనమేం చేయాలి, మనం సాధన చేయాలి అంతే, అంతకు మించి ఇంకేం చేయపల్లె. కావున మీరందరూ ఈ ప్రక్రియలను లోతుగా చేయవలసి ఉన్నది. శిరస్సులోని చక్రముల కేంద్రస్థానములు శరీరంలోని చక్ర కేంద్ర స్థానములు అనుసంధానించబడగలవు. అంటే ఫస్ట్ పోయి ఆ తలలో ఉండే గందరగోళాన్ని క్లీన్ చేస్తారు వీళ్ళు. చేసిన తర్వాత ఇక్కడ కూడా
క్లీన్ చేస్తారు. చేసి అప్పుడేమవుతుంది, ప్రాపర్ తల నుంచి చక్రాలకు ప్రాపర్ ఒక మార్గం ఏర్పడుతుంది. దేనికి దేనికి కావాల్సిన మార్గం దానికి ప్రత్యేకమైన మార్గాలు, అడ్డు మార్గాలన్నీ తొలగించబడి ప్రాపర్ మార్గాలనేవి ఏర్పడి తలకు, శరీరానికి చక్ర కేంద్ర స్థానాలు అంటే తలలో కూడా ఈ చక్రాలకు సంబంధించిన అక్కడ కూడా ఉంటాయి చక్రాలు. సో అవన్నీ ఇంటర్లింక్ చేయబడతాయి అంటున్నారు స్వామి. అంటే ఈ సిస్టమ్ అంతటిని గందరగోళంగా ఉండే ఈ సిస్టమ్ అంతటిని ప్రాపర్‌గా చేస్తారు స్వామి. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, మనము ప్రాపర్‌గా సాధన చేసినప్పుడు మాత్రమే. దీని తర్వాత చక్రములు గ్రహముల నుండి శక్తులను ఏ విధంగా పొందును? అంటే గ్రహాల పాయింట్స్ ఎక్కడున్నాయి? మన పిట్యూటరీ గ్లాండ్ చుట్టూ అమర్చబడి ఉన్నది మన తలలో. కాబట్టి దీని తర్వాత చక్రములు గ్రహముల నుండి శక్తులను ఏ విధముగా పొందును అనే విషయాన్ని గురించి నేను తెలియజేస్తాను. అంటే తర్వాత మెసేజ్‌లో చెప్తాను అంటున్నారు స్వామి. అర్థం చేసుకొని, అంటే ఈ చెప్పిన విషయాలన్నిటినీ బాగా ఆకళింపు చేసుకొని, ఈ యోగ సాధనలను చేసినప్పుడు స్పష్టమైన బుద్ధి, భావన, దేహములను మీరు పొందగలరు. నా ప్రేమపూర్వకమైన ఆశీస్సులు.